హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను జాంకాయ పచ్చడి చేస్తున్నానండి. దానికి ఇలా పచ్చికాయలు బాగా పచ్చిగా ఉన్నాయి తీసుకొని శుభ్రంగా కడిగి లోపల గింజలన్నీ తీసి పైది మట్టుకే ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను. ఈ విధంగా లోపల గింజలన్నీ తీసి ఇలా చేసుకోవాలండి. వీటిని సన్నటి ముక్కలు కట్ చేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైందండి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకున్నాం. నేనైతే 7-8 పచ్చిమిర్చి వేసుకున్నాను. చిలికి ఇందులోనే మనం కట్ చేసుకున్న జాంకాయ ముక్కలను కూడా వేసుకున్నాం. వీటన్నిటిని బాగా వేసుకుంటాం. జాంకాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగాలండి. బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చల్లారినాక పచ్చడి నలిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. నేను ముందుగానే పోపు పెట్టేసాను. ఈ పోపుని కూడా ఇందులో వేసి కలుపుకుందాం. పచ్చడి ఓ బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు పోపు వేసి కలుపుకుందాం. మన జాంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.